శ్రేష్టంబౌం గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ శ్రేష్టంబౌం గ్రంథంబులో ఏ చోట చూచినాం ఆదరణయున్నది. సుఖదుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళదామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 39 నుంచి 41 వచ్చిన వరకు ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా ఈ 3 వచనాలు మాత్రమే చదువుదాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 39, 40, 41 వచనాల్ని, ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టముగా అందరూ కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నించేయండి. ఇతనికి మన పితరులు లోబడినల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి స్తెఫను ఈ విషయాలన్నిటినీ కూడా పెద్దలైన వారు, అధికారులైన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుడు వీళ్ళందరితో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అలా గుర్తు చేస్తున్నాడంటే వీళ్ళు ఏమైనా మార్పు చెందుతారేమో, ఇప్పటికైనా పశ్చాత్తాప పడతారేమో అని ఈ విషయాలన్నీ గుర్తు చేస్తున్నప్పటికీ కూడా వారిలో ఎటువంటి పశ్చాత్తాపము, ఎటువంటి లోబడే తత్వం అనేది, వాక్యానికి విధేయత చూపించడం కానీ వారిలో ఎంత మాత్రము కూడా కనిపించలేదు. కొన్నిసార్లు మనుషులుగా మనం కూడా అంతే, వారికంటే మనం ఏమీ గొప్పవారమనేమీ కాదు. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా ఆ వాక్యం దేవుడు తన మాటలతో మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం కూడా ఎన్నోసార్లు లోబడకుండా వాక్యానికి వ్యతిరేకముగా జీవించడానికే ప్రయత్నం చేస్తామే తప్ప వాక్యానికి అనుకూలముగా జీవించడానికి ప్రయత్నం చేయం. కారణం ఏంటి అంటే మనము ఎన్నోసార్లు మొండితనము వహించి దేవుడి మీదే తిరుగుబాటు చేసేవారిగా ఉంటూ ఉంటామన్నమాట. అందుకని అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో నష్టపోవడమే కాక శరీర సంబంధమైన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఓటమిని, అనేకమైన ఇబ్బందులను, అనేకమైన కష్టాలని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడి మీద తిరుగుబాటు చేయడానికి గల మొదటి కారణమే ఇవన్నిటి గుండా మనం తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో స్తెఫను మరలా దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఎన్ని విషయాలు వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడో మీకు ప్రతి వారం కూడా మనం ఏమి చెప్తున్నామో జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ 39వ అధ్యాయంలో కూడా గత వారం మీకు జ్ఞాపకం చేశాను. మన పితరులు మోషే ఇతనికి లోబడినల్లక ఇతన్ని త్రోసివేశారు. ఇది చెప్పాను మీకు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు మోషేను త్రోసివేశారు, ఎందుకు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, వారు తృణీకరించింది మోషేనా దేవుడినా అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి మరలా మీకు గుర్తు చేస్తాను. మోషేను వారు త్రోసివేసి వారు తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారయ్యారట. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క నియమించిన మోషేను త్రోసివేశారు. వీరు మేఘము కిందే నడుస్తున్నారు,
ఆ అగ్నిస్తంభము కిందే వీరున్నారు, మన్నాను తింటున్నారు, దేవుడిచ్చిన నీళ్లు త్రాగుతున్నారు, అన్ని రకాలుగా దేవుని యొక్క వసతులన్నీ వీరు అనుభవిస్తూ, కానీ వీరి హృదయం మాత్రం దేవుడి మీద ఆనుకొని ఉండలేదు. చాలాసార్లు అందుకనే మనం కూడా ఎలాగుంటామంటే, ఏదో లోకంలో సామెత చెప్తారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లో ఉంటుందట. అంటే మనం దేవుడి మందిరానికి వస్తాం, క్రమం తప్పకుండా అన్ని మీటింగ్లకి వస్తాం, దేవుని వాక్యాన్ని చదువుతాం, దేవుని ప్రార్థన చేస్తాం, కానుకలు చెల్లిస్తాం, రెండవదిగా ఆరాధన చేస్తాం. ఇవన్నీ ఆచారంతో చేసుకుంటూ వెళ్ళిపోతాం, మనకు అలవాటు కదా. కానీ మన హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. హృదయంలో దేవుడు ఉండడట. మరి ఇన్ని చేస్తున్నప్పుడు దేవుడు లేడు అని ఎలా చెప్తారు? నిజమే. ఎలాగ చెప్తాము అంటే, దేవుడు వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదా? అందుకనే ఒక మతంలో ఉన్నవారు ఆచార సంబంధమైన క్రైస్తవులుగా కొనసాగుతారు. అందుకని మతములో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకం చేరరు. అది ఏ మతమైనా కానీ. మతం అనేది అనేకమైన ఆచారాలతోనూ అనేకమైన మానవ పద్ధతులతో కూడిపోయిందన్నమాట. అందుకనే ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ మత సిద్ధాంతాలనే పాటిస్తారు, కానీ దేవుడు చెప్పింది వారు చేయరు. అందుకనే మతములో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకం చేరరన్నమాట. మీకు చూపిస్తాను, మీకు చాలా చూపించాను ఆ మాటను, కానీ మరలా చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా యేసుప్రభువారు చెప్పిన మాటను మీకు చూపిస్తాను. 23వ అధ్యాయము మత్తయి సువార్త 15 వచ్చినవండి. 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతల నరకపాత్రునిగా చేయుదురు. చూసారా, మతములో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకం చేరరు. ఎందుకు అంటే వారు ఆచారములను ఆచరిస్తారే తప్ప జీవితం మాత్రం మారదు. అందుకని ఈ రాత్రి దేవుడు కూడా నీతో నాతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే, మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేక లోకం ఉందా? ఇశ్రాయేలీలు పగల మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోనూ ఉంటున్నారు. దేవుడు తానే తన గుడారమును వారి మీద కప్పి వారు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. కానీ వీళ్ళ మనసులు మాత్రం ఇక్కడ లేవట. వీళ్ళ మనసులు మాత్రం ఐగుప్తులోనికి పోగోరిన వారే. అంటే ఐగుప్తులో ఉన్న పద్ధతులన్నీ కూడా వీరి మనసులో నుంచి పోలేదు. చాలామంది క్రైస్తవులు చూడండి, ఎంత యేసుప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా గతంలో చేసిన ఆచారాలు మాత్రం వీళ్ళ హృదయంలో నుంచి పోవు. నేను చాలామందిని చూశాను. ఈరోజు కూడా క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? ఒకళ్ళు ఎదురు రాలేదనుకో, మన ఎదురుగుంటే వచ్చేవాళ్ళు మంచోళ్ళు కాదనుకో, మనం వెళ్ళం. ఇప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఎలాగుంటారో తెలుసా? ఎదురొచ్చే వ్యక్తి మంచోళ్ళు కాకపోతే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ వల్ల మన కీడు జరిగిపోద్దేమని. ఇక మనుషుల వల్లే మన కీడు జరిగిపోయేలాగా ఉంటే లోకంలో మనం బ్రతకేలేము. చూసారా, ఇలా ఒకటి కాదు, లోకములో ఏవైతే గత కాలంలో మనం అనుసరించామో, రెండవదిగా లోకం అనుసరిస్తుందో కొన్నిసార్లు వాటిల్ని మనం అనుసరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే అవి మన హృదయంలో నుంచి పోలేదు. ఏదో మనం మారేమని పైకి చూపిస్తున్నా కొన్ని ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని లోక సంబంధమైన పద్ధతులు మన హృదయంలో నుంచి పోవన్నమాట. ఎందుకు పోవు అంటే మన హృదయంలో దేవుడు ఉంటే కదా. అర్థమైందా? అందుకనే యేసు ప్రభువారిని నిజంగా నీ హృదయంలోనికి పూర్తిగా తీసుకుని తెస్తే ఇంకా ఆయనకి తప్ప నీ హృదయంలో ఇంకొకరికి చోటు ఇవ్వకూడదన్నమాట. మీ అందరికీ తెలుసు కదా ఎలాగుంటుంది అంటే, భార్యాభర్తల యొక్క సంబంధం అనేది ఎలాగుంటుంది అంటేనంట, భర్త యొక్క హృదయంలో అంటే భర్త తన భార్య అంటే తన భర్తకి తన భార్య తన ఒక్కరితే భార్యగా ఉండాలనుకుంటే తప్ప వేరొక స్త్రీ కానీ ఆయన దగ్గరికి అంటే ఆమె స్థానంలోనికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదట. నేనే నీకు భార్యను కాబట్టి నా స్థానంలో ఇంకొక భార్య వస్తే, ఇంకొక స్త్రీ వస్తే
ఎట్టి పరిస్థితిలో ఉండను నేను. ఉంటే ఆమెతోనైనా ఉండు, లేదా నాతోనైనా ఉండు, ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే తెలుసుకోమంటదట. అలాగే పురుషుడు కూడా తన భార్య యొక్క స్థానంలో తనొక్కడే ఉండాలనుకుంటాడు తప్ప ఇద్దరు మనుషులు ఉంటే ఆమె కూడా ఒప్పుకోదట. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన హృదయంలో కూడా ఎవరో ఒకరే ఉంటే దేవుడైనా ఉండాలా, లేదా దేవునికి విరోధమైనవా సాతానుడైనా ఉండాలా. అంతేకాని దేవుణ్ణి, లోకాన్ని అంటే సాతాన్ని ఈ రెండు మనం కలిసి మన హృదయంలో పెట్టుకోలేం. ఒకవేళ అలా పెట్టుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడ్డాయన. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయనకి ఇస్తే పూర్తిగా నీ హృదయంలో పూర్తి స్థానం ఇవి, లేదా వదిలేసి నీకు ఇష్టమైన రీతిగా అనుసరించు, తప్పు లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఏదో ఒకదాని మీద ఉండడం వల్ల నువ్వు యేసుప్రభుని విడిచిపెట్టి ఇలా యేసుప్రభుని నమ్మకుండా నీ ఇష్టానుసారంగా జీవించావు అనుకో, పర్లేదు, నరకానికి వెళ్ళిపోతావు, తప్పదు ఇంకా. ఎందుకంటే యేసుప్రభుని ఎరిగిన ప్రతి వ్యక్తికి కూడా ఆ నరకం అనేది తప్పదన్నమాట. ఒకవేళ నువ్వు నిజంగా లోకాన్ని వదిలిపెట్టి యేసుప్రభువారి దగ్గరికే వస్తే పూర్తిగా లోకాన్ని వదిలేయి, నీకు పరలోకం గ్యారంటీగా ఉంటుంది. అంతేకాని నీకు యేసుప్రభువారు కావాలి, నీకు లోకము కావాలి అనిగా ఉన్నావు అంటే మన జీవితము ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం తెలుసా? ఇంతకంటే ఎక్కువ శిక్షణ అనుభవిస్తామంట. అంటే మనకు దేవుడు తెలియక మనం తప్పు చేస్తా లేదు, మనం తెలుసుండే తప్పు చేస్తున్నాం. అందుకనే తెలిసి చేసిన పాపమునకు శిక్ష తప్పకుండా అనుభవించాలి. మీకు ఎన్నోసార్లు చూపించాను, అనుభవపూర్వకముగా చేసిన ప్రతి తప్పుకి కూడా శిక్ష అనుభవించవలసిందే. దానికి క్షమాపణ శిక్ష ద్వారానే తప్ప మరొక విధానములో లేదు. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. సరే, అందుకనే దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయనకి విరోధంగా జీవించడానికి ప్రయత్నం చేయదు. దానివల్ల చాలా నష్టపోతాం. దేవుడు కూడా వదిలిపెట్టడు. కారణం ఏంటో తెలుసా? మనం దేవుని నమ్మి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుని నమ్మి కూడా ఎలాగున్నారు చూడండి, అంటే ఎలాగుంటారా అని మనం దేవుడి యొక్క నామానికి అవమానం తీసుకొచ్చిన వారిగా ఉంటామన్నమాట. అవమానం తీసుకొచ్చే వారిగా ఉంటాం. అలాంటి అవమానం తీసుకురావడం వల్ల దేవుడు మన మీద చాలా కోపపడతాడనమాట. కారణం ఏంటో తెలుసా? నా విలువను తీసి పారేసావు, నా విలువను తీసావు నువ్వు. నేను ఎంత గొప్ప దేవుణ్ణో అలాంటి నన్ను నమ్ముకొని నువ్వు నా కొరకు జీవించకుండా నాకు అవమానాన్ని తీసుకొచ్చావు కాబట్టి నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టడట దేవుడు. ఎందుకంటే తెలియక చేస్తుంటే దేవుడు క్షమించగలడు, కానీ తెలిసి చేసే ప్రతి పాపమునకు శిక్ష మాత్రం చాలా కఠినముగా ఉంటుందన్నమాట. అందుకనే చాలాసార్లు మీకు అదే చెప్తూ ఉంటాను, నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఇలాగ ఉండాలంటే దానికి ఇంకొక మార్గం లేదు. సులువైన మార్గాన్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఎలాగ పడితే అలాగ ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దేవుడు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోడు. ఆయన ఒక పద్ధతిని చెప్పాడు అంటే ఆ పద్ధతిలోనే మనం జీవించాలి. దానికి వేరొక మార్గం అనేది లేదు. మనం కల్పించుకుంటాం. అందుకనే మనం కల్పించుకుని చేసే వాటన్నిటి వల్ల మనం దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోవడమే కాక తీక్షణమైన శిక్షకు మనం గురి కావలసిన వారిగా ఉంటామండి. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మన హృదయములో ఆయన తప్ప ఇంకెవరికీ మన హృదయంలో చోటు ఇవ్వకూడదు. ఇశ్రాయేలు చేసిన తప్పు ఏంటంటేనంట, వారు దేవుడు అంటే అరణ్యములోనే ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు.
వారి ఐగుప్తులోనికి వెళ్ళలేదు, కానీ వీళ్ళ హృదయం మాత్రం ఐగుప్తు పోగోరిన వారే. ఐగుప్తు అనే కోరికలు, ఐగుప్తులున్న ఆశలు వీరి హృదయములో నుంచి పోలేదట. అందుకని ఈ మాటను దేవుడు అపోస్తల కార్యములు 7:39 మన పితరులు ఇతనికి లోబడినొల్లక వీరు తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై. సరే, ఎందుకు మోషేకు లోబడలేదో తెలుసా? వీళ్ళ మనసులో లోకం ఉంటే ఎలాగ దేవునికి లోబడతారు? వీళ్ళు లోబడలేరు. వీళ్ళ మనసులోనేమో లోకం, హృదయంలోనేమో లోకం ఉంది, పైకేమో దేవుడి దగ్గర ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మరి దైవ పద్ధతిని వీరు అవలంబిస్తారా, లోక సంబంధన పద్ధతిని అవలంబిస్తారా, ఐగుప్తియక పద్ధతిని అవలంబిస్తారంటే ఐగుప్తియక పద్ధతిని అవలంబిస్తారు వీరు. కారణం ఏంటంటే వీళ్ళ హృదయంలో దేవుడు లేనప్పుడు ఇక లోకంనే కదా అవలంబించేది. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఐగుప్తునకు పోగోరిన వారై ఇశ్రాయేలీలు దేవుణ్ణి ధిక్కరించడమే కాక, దేవుడు మాట వినడమే కాక, వీరు హృదయములో ఐగుప్తునికి పోయారట. అంటే నేను ఈ విషయాలు చాలాసేపు నేను దేవుడి దగ్గర కనిపెట్టి నాకేం అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఐగుప్తుకు పోవాలి అనుకుంటే హృదయం వెళ్ళదు, మనుషులు వెళ్ళాలి. వీరు హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారే. అసలు హృదయం ఎలాగెళ్ళింది అక్కడికి? వేలెళ్ళకుండా హృదయం ఎలాగెళ్తుంది? వెళ్ళవలసింది మనుషులు వెళ్ళాలి ఐగుప్తుకి తిరిగి, కానీ వీళ్ళు తిరిగి ఐగుప్తులోకి వెళ్ళలేదట. వీళ్ళు హృదయములు మాత్రమే ఐగుప్తుకి వెళ్ళే, కానీ మనుషులు మాత్రం ఇక్కడే ఉన్నారట. ఇది వచ్చిన సమస్య. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే, మనుషులేమో మేఘము కింద ఉన్నారు, మనసులేమో ఐగుప్తులో ఉన్నాయి. అది వీళ్ళు చేసిన మొదటి తప్పు. అంటే వీళ్ళు చేసిన పాపం ఏంటి అంటే, ఇదే చేసిన మొదటి పాపం అన్నమాట. వీళ్ళు చేసిన పాపము ఇది. ఎందుకు ఐగుప్తులు వారు హృదయంలో పోగోరిన వారే ఐగుప్తునే ఎందుకు హృదయంలో ఉంచుకోవాలనుకున్నారు? ఐగుప్తు యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు ఎన్నోసార్లు చూపించాను. ఐగుప్తులో జీవించిన జీవితం అంతా కూడా అది అవమానకరమైన జీవితము, నీచకరమైన బ్రతుకన్నమాట. సరే, మీకు చూపిస్తాను మరొకసారి. యెషయా గ్రంథము. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఇలాగ వారికి జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను అది ఏంటో అనేది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2-3 వచనాలండి. 30వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమండి. 2-3 వచనాలు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకును ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఐగుప్తు యొక్క జీవితం అంతా కూడా అవమానకరమైనది, సిగ్గుకరమైనది. కానీ అక్కడికే వెళ్ళాలనుకుంటున్నారు. దేవుడు అలాంటి నీచమైన బ్రతుకులో నుంచి, దాసత్వంలో నుంచి, బానిసత్వంలో నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొస్తే మరలా వీరు అదే బానిసత్వంలోనికి, అలాంటి సిగ్గు అవమానకరమైన దాంట్లోనికే వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు. మరిక దేవుడు విడిపించింది ఎందుకు ఇంకేళ్ళని? ఎందుకు దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావాలా? ఏలో కూడా ఎందుకు ఏడవాలా? ప్రభువా, ఈ ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని ఈ యొక్క దాసత్వం నుంచి మమ్మల్ని తప్పించు తండ్రి అని 400 సంవత్సరాల నుంచి పితరులందరూ ఏడుస్తూ వస్తేనే కదా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఇశ్రాయేలీ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు. తన వాగ్దానం కూడా నెరవేర్చాలనుకున్నాడు ఆయన. కానీ ఆయన వారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు వీరు మాత్రం చేసింది ఏంటంటే, వారు హృదయములో ఉన్న ఐగుప్తు మాత్రం బయటకు పోలేదండి. అందుకనే చెప్తున్నాను, నిజంగా మనం మారేము అంటే మన జీవితంలో లోక సంబంధమైనది ఇంకేది ఉండదన్నమాట. ఏది ఉండకూడదు కూడా. అలా ఉన్నదనుకోండి మన జీవితము నాశనం అయిపోతుంది. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అది అవునా కాదా అనేది ప్రసంగి గ్రంథము 6
10వ అధ్యాయము మొదటి వచనమండి. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. సరే, ఆ తైలములోనంట చచ్చిన ఈగలు పడితేనంట ఎంత తైలమైనా సరే, అది ఎంత సెంట్ అయినా సరే, ఆ చచ్చిన ఈగలు పడడం వల్ల సెంటు కూడా కుళ్ళిపోతుందంట. అదే చెడు అనేది ఏ కొంచెం మన జీవితంలోకి వచ్చినా మన జీవితాన్ని కలుషితము చేసేదన్నమాట. చెడు అనేది మన హృదయంలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇష్టపడడు. అందుకని అంటున్నాడు, దేవుడు మనకందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను పరిశుద్ధుడిని గనుక నువ్వును కూడా నాలాగే పరిశుద్ధంగానే జీవించాలి. అపరిశుద్ధత అనేది ఎక్కడైనా సరే, నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ వినికిడిలో కానీ, నీ ఆలోచనలో కానీ, నువ్వు నడిచే నడతలో కానీ, నువ్వు చేసే క్రియల్లో కానీ ఎక్కడ అపవిత్రత అనేది ఉండకూడదు. ఒకవేళ అపవిత్రత దేని ద్వారా మనకు కలిగినా మనం అపవిత్రులుగానే చేయబడతాం. అందుకనే దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నువ్వు నన్ను ఎరిగిన తర్వాత నీ హృదయము పవిత్రముగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి. నన్ను ఎప్పుడైతే నువ్వు నమ్మేవో ఆ రోజు నుంచి కూడా నీ జీవితంలో లోకము అనేది పూర్తిగా నీ నుండి బయటికి పోవాలి. లోకము అనేది అంటే ఈ లోకము బయటికి పోలేదనుకోండి, దేవుడు నీలో ఉండలేడు. ఏంటి లోకం? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 2వ వచనమండి. 10:2 వచనం. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు సింహములకు జనములు భయపడుదురు, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోను ఒకడు చెట్టును నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. ఇక్కడ ఆయన చెప్తున్నాడు అన్నమాట, అన్యజనుల యొక్క ఆచారములన్నీ కూడా వ్యర్థములు, అందులో ఏమీ లేదు. అవన్నీ మానవ కల్పితమైన ఆచారాలు అన్నమాట. ఇలాంటి ఆచారాలని మనం ఎలాగ అభ్యసిస్తాం? మనం ఎలా చేస్తాం? ఒకవేళ ఇలాంటి ఆచారాలనే మనం చేస్తూ ఉంటే మనలో దేవుడు ఎలా ఉంటాడు? ఆయన మనలో దేవుడు ఉన్నాడని అలా చెప్తాం. మనం నోటి మాట చెప్పుకుంటాం అంతే. నేను దేవుని బిడ్డను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను దేవుని రక్షణ పొందాను, ఎన్నో చెప్తాం. కానీ జీవితంలో మార్పు ఉండాలి కదండి. జీవితంలో మార్పు ఉండాలి కదా. మన జీవితంలో మార్పు లేనిది మనం ఎలా పరలోకం చేరుతాం చెప్పండి? ఖచ్చితంగా. అందుకనే దేవుడు చూసేది ఏంటంటే, మన పై రూపాన్ని చూడట, మన పై వేషాన్ని చూడట, మనం ఆచరించే ఆచారాన్ని చూడట, మన హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడట. నీ హృదయం ఎలాగుంది? మన దేవుడికి మన హృదయం ఎంతో చక్కగా కనపడుతుంది. మరలా మీకు ఎన్నోసార్లు చూపించాను, మరలా చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11 వచనమండి. 15:11. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11 వచనమండి. మానవుని యొక్క హృదయము మరితేటగా దేవునికి కనబడుతుంది. ఆయనకి మన హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకోలేడా? కానీ చాలాసార్లు అనుకుంటాం, నేను చేస్తున్నది, నేను ఆచరిస్తున్నది మనుషులకి తెలియదులే అనుకుంటాం. మనుషులు ఎవరండి? వాళ్ళకు నువ్వు భయపడ్డవేంటి? మనుషులు నీకేం చేయగలరు? మనం ఎక్కువ భయపడేది ఏంటంటే మనుషులకే భయపడతాం. వాళ్ళు చూస్తే ఏమంటారో, వీళ్ళు చూస్తే ఏమంటారో, వాళ్ళకి తెలిస్తే ఏమంటారో, వీళ్ళకి తెలిస్తే ఏమంటారని వాళ్ళకి తెలియకున్నట్లుగా మనం ఎంత నటిస్తామో. కానీ దేవుడు అంటున్నాడు,
అదేంటి మనుషులకు తెలియకూడదు అనుకుంటున్నావా? వాళ్ళకు కనపడకూడదు అనుకుంటున్నావా? నాకు తెలియదా? రహస్యమందు చూసే దేవుడైన, ఎందుకంటే ఆయన రహస్యమందు చూసే దేవుడు కాబట్టి మనం చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడట. అందుకని అంటాడు, రహస్యమందు చూసి నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడట. ఏదైనా నువ్వు మంచి చేస్తే మంచికైన ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు చెడు చేస్తే చెడుకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మన హృదయంలో రక్షించబడ్డాము, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము నిజంగా మన హృదయంలో ఐగుప్తు అనేది పోయిందంటావా? అందుకని అంటున్నాడు, ఐగుప్తు అనగా ఐగుప్తులో ఉన్నదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనది. ఐగుప్తు అనగా ఈ లోకానికి ఐగుప్తును గుర్తుగా చేశాడనమాట. లోకము ఎలాగుంది అంటే ఐగుప్తు యొక్క ఆచారాలతో నిండిపోయింది, ఐగుప్తుల యొక్క పద్ధతులతో నిండిపోయింది, ఐగుప్తుల యొక్క ఎంత చెడు జీవితాన్ని జీవించారో. అందుకని అంటున్నాడు, నేను అందుకే కదా అక్కడి నుంచి మిమ్మల్ని వెలుపలికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఆ చెడు జీవితం నుంచి మిమ్మల్ని మార్చి ఒక మంచివారిగా చేశాను మిమ్మల్ని. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? మరలా మంచిలో నుంచి చెడులోనికి వెళ్తున్నారు. చెడులో ఉన్నవాళ్ళేమో మంచులోకి రావాలనుకుంటే, మంచులో ఉన్నవారేమో చెడులోనికి వెళ్ళాలనుకుంటున్నారు. అంతే. చాలాసార్లు అనుకుంటాం, మనం ఏమంటామంటే, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నాం. కానీ దేవుణ్ణి నమ్ముకొని మరలా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? లోకంలోనికే వెళ్తున్నాం. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటేనంట, మీరు ఒక సున్నాని జీరో వేయాలనుకోండి, మీరు జీరో వేసేటప్పుడు ఏదో ఒక చోట నుంచి ప్రారంభించాలా. మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఆ సున్నా కలపకుండా ఉంటే రెండు వేరువేరుగా కనపడతాయి. రెండు కలిసిపోయి అనుకోండి, మీరు సున్నాని ఆ వృత్తాకారాన్ని ఆ జీరోను పూర్తిగా వేసేసారనుకోండి, మీరు ఎక్కడ ప్రారంభించారో మీకే తెలియదు. ఎందుకు తెలియదు అంటే ప్రారంభించబడింది కూడా అందులో కలిసిపోయిందన్నమాట. అందులో కలిసిపోయింది. ప్రారంభించింది నువ్వు పూర్తిగా కలపకపోతే నీకు కనపడుతుంది, కానీ కలిసింది అంటే అది ఎక్కడ ప్రారంభించావో ఎక్కడ ముగించావో నీకు తెలియదు. అంతా ఒకలాగే కనపడుతుంది అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలు కూడా ఎలాగున్నారు అంటే దేవుడి దగ్గర నుంచి ప్రారంభించి లోకంతో ముగిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ప్రారంభించారు? దేవుళ్ళో ప్రారంభించారు. దేవుళ్ళోనే జీవించాలనుకున్నారు, దేవుళ్ళోనే ఉండాలనుకున్నారు, దేవుడి కోసమే బ్రతకాలనుకున్నారు. నిజమే. కానీ చివరికి వచ్చి ముగించే సమయానికి వచ్చేటప్పటికి, చచ్చిపోయే సమయం వచ్చేటప్పటికి ఎక్కడికెళ్ళారు తెలుసా? లోకాన్ని అంతా తీసుకొచ్చి దేవుళ్ళో కలిపారు. వీళ్ళ లోకాన్ని తీసుకొచ్చి అంతా దేవుళ్ళో కలిపారు. మరి ఇప్పుడు దేవుళ్ళో లోకాన్ని అంతా తీసుకొచ్చి దేవుళ్ళో కలిపితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ప్రారంభించారు? వీళ్ళు దేవుళ్ళో ప్రారంభించారా, లోకములో ప్రారంభించారా? అంటే దేనితో నింపబడిందో దానితోటే ప్రారంభించారు వీళ్ళు. అవునా? మీకు చూపిస్తాను. నా మాట అది ఇంకా మీకు అర్థమయ్యేలా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. 3 అండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా పరిపూర్ణులు అగుదురా. చూసారా? ఆరంభించిందేమో ఆత్మీయంగా దేవుళ్ళు ఆరంభించారట, ముగించడమేమో శారీరకంగా ముగించారట. ఇదే చేస్తున్నది ఇప్పుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది ఏంటో తెలుసా? ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు వీళ్ళు ఆత్మానుసారముగా ఉండేలాగిన దేవుడు వీళ్ళందరినీ పరిశుద్ధపరిచాడట. మీకు తెలుసు కదా? సరే చూపిస్తాను. ఆయన పరిశుద్ధపరిచాడా లేదా అనేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచ్చినవండి 10:1. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరము సముద్రములో నడిచిపోయింది. అందరూ
మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అంటే దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి వీరిని వెలుపలకు తీసుకొచ్చినప్పుడే 3వ రోజుకి వీరు ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఈ ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు దేవుడు వీళ్ళకి బాప్తిస్మము ఆ సముద్రములోనే వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడట. వీళ్ళందరినీ అక్కడే దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన. వీళ్ళందరినీ మార్చాడు. వీళ్ళు సముద్రం దాటి వెలుపలకు వచ్చిన తర్వాత మేఘం వారిని పైనుంచి వారికి నీడనిచ్చింది. మేఘములోను సముద్రములోను వీళ్ళు బాప్తిస్మం పొందారు. కానీ వీళ్ళు బాప్తిస్మం పొందిన వీళ్ళ దేవుని ప్రజలైన వీళ్ళ మనసులో మాత్రం దేవుడు లేడు. వీరి మనసులో మాత్రం దేవుడు లేడు. అదే ఆయన బాధ అంతానా. ఎందుకు దేవుడు వాళ్ళ గురించి ఇన్ని విషయాల వరకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మీ పితరులు 40 సంవత్సరములు నా కార్యములు చూశారు, నేను ఎలాంటి వాడినో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాను, కానీ వారు నన్ను వెంబడించలేదు. అన్నీ ఇచ్చాను, వారికి ఏది కావాలంటే అది ఇచ్చాను, కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత నన్నే వారు తృణీకరించారు. అందుకని ఆ తరం వారు వల్ల నేను విసుకుపోయి వారి గురించి నేను ఇలా చెప్పాను, మీలో ఏ ఒక్కడూ కూడా నేను తీసుకువెళ్తానన్న కనాను దేశంలోనికి చేరరు, మీరందరూ మార్గ మధ్యంలోనే చనిపోయేదాకా ఇక్కడే తిప్పుతానని 40 సంవత్సరంలో దేవుడు అరణ్యములోనే వారిని తిప్పాడు, వారు చనిపోయేంతవరకు. ఎందుకు దేవుడు వారిని చంపాడు అంటే, వాళ్ళు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. కాబట్టి ఎవరు పాపము చేస్తారో ఆ పాపానికి తగిన శిక్షణ వాళ్ళు అనుభవించవలసిందే. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు కూడా నేర్పించాలనుకున్నది ఏంటంటే, మన హృదయం లోకంలో ఉందా లేక దేవుడిలోనే ఉన్నామా? అందుకని అన్నాడు, ఒక్కసారి పరిశీలన చేసుకో. నువ్వు దేవుడిలోనే ఉంటే దైవ పద్ధతినే పాటిస్తావు. నీ హృదయంలో దేవుడు ఉంటే ఈ లోక మర్యాదను అనుసరించు, దేవుని యొక్క మర్యాదను అనుసరిస్తావు, దైవ పద్ధతిని అనుసరిస్తావు. లేదు, నీ హృదయంలో దేవుడు లేడు అనుకుంటే ఈ లోక మర్యాదని అనుసరిస్తావు. అంటే లోకులందరూ ఏం చేస్తున్నారో, లోకస్తులందరూ ఎలాగ జీవిస్తున్నారో, వాళ్ళు చేసే ఆచార సంబంధమైన కార్యకలాపాలన్నిటినీ కూడా మనం కూడా చేసుకుంటూ వెళ్తాం తప్పక. కారణం ఏంటి అంటే, మళ్ళీ మనం ఏం చెప్తాం తెలుసా, అప్పుడున్న పరిస్థితులు అలాగున్నాయి, అక్కడున్న సమస్యలు అలాగున్నాయి, అక్కడున్న ప్రజలు నా మీద ఒత్తిడి చేశారు, లేకపోతే అక్కడున్న సమస్యలు నా మీద ఇలా మరి చేశాను, ఇంక నేనేం చేయలేక అలా ఉండుకుండిపోయాను, ఇంక నేనేం మాట్లాడలేకపోయానని చెప్తాం. కానీ అదంతా కాదు. ఆయన అంటాడు, నీ మనసులో కూడా అది ఉంది కాబట్టే నువ్వు మౌనం వహించావు. అందుకని చాలాసార్లు అంటాం, మౌనం అంట అంగీకరించినట్లేనంట. ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, దాని సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాం అనుకో, అది అవునన్నా కాదన్నా. తప్పు చేసినప్పుడు ఏమంటాం? తప్పు చేశారనుకో, నువ్వు తప్పు చేసేది నువ్వు చేసింది ఇలాంటిది అని అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. అని మౌనంగా ఉండిపోయారంటే చేసినట్టే. అర్థమైందా? అందుకని అంటాడు, మీకు బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా అది నా మాట కాదు, దేవుడి మాటే చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం మౌనము అనేది అది ఎంత భయంకరమైందో చూపిస్తాను. క్షమించండి, 22వ అధ్యాయము మత్తయి సువార్త 22వ అధ్యాయము 12 వచ్చినవండి. 22:12. స్నేహితుడా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 12 వచ్చినవండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. పెండ్లి యజమానుడు అడిగాడట, నేను పెండ్లి వస్త్రాలు అందరికీ ఇచ్చాను, వచ్చిన వాళ్ళందరూ పెండ్లి వస్త్రాలు తొడుక్కొని వచ్చారు, నువ్వొక్కడ మాత్రమే పెండ్లి వస్త్రం లేకుండా వచ్చావు, అసలు నీకు పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగ వచ్చావు అని అడిగాడు ఆయన. ఇప్పుడు వీడేం చెప్పాలా? ఎలాగొచ్చాడో చెప్పాలా, కానీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ఇటు మౌనంగా ఉన్నాడంటే
మౌనంగా ఉన్నాడు అంటే వీడు వేరొక మార్గంగా వచ్చాడు. వీడు రావాల్సిన మార్గం గుండా రాలేదు. అందుకనే యోహాను సువార్త 10 అంటావు, దొంగ ఎప్పుడు కూడా దొడ్డిదారి నింటే వస్తాడట, ఎదురుగుంట ధైర్యంగా రాలేడట. ఆడు దొంగ కాబట్టి వీడు కూడా దేవుడు చూపించిన ఆ పద్ధతి గుండా, ఆ మార్గం గుండా రాలేదు, కానీ వేరొక మార్గం గుండా లోనికి ప్రవేశించాడు. అదే అడుగుతున్నాడు, ఇక్కడికి ఎలాగొచ్చావు నువ్వు లోనికి రావాలి అంటే ద్వారం దగ్గరే చెక్ చేస్తున్నారు కదా, ఆ వస్త్రాలు లేని వారిని ఎవరిని కూడా లోనికి రానివ్వరు. అలా కాకుండా ఇక్కడికి నువ్వు ఎలా రాగలిగావు అంటే దానికి సమాధానం చెప్పలేదు అంటే వీడు తప్పు చేశాడు అని అంగీకరించబడాడు. వీడు మౌనంగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు దేవుడు ఈ యజమానుడు ఏం చేయాలా? అది అవుననుకోవాలా కాదనుకోవాలా? ఇతడు మౌనంగా ఉన్నాడంటే అవుననుకోవాలా కాదనుకోవాలా? అంటే ఇటు తప్పు చేశాడా చేయలేదనుకోవాలా? సరే, ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇంకేం ఆలోచించలేదు. వీడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఆ గుండంలో పాడేయండి అన్నాడు. అంతే, ఆ చీకట్లో పాడేయండి వీడిని. వీడు చేసింది తప్పే. వీడు ఎప్పుడైతే మౌనంగా ఉన్నాడో అది తప్పు. అర్థమైందా? చాలాసార్లు కొన్ని విషయాల్లో మనం ఎలాగుంటుందో తెలుసా? మనకు అనుకూలం కాకపోతే ఎదిరిస్తాం, మనకు అనుకూలమైతే మౌనంగా ఉండిపోతాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా? మన తప్పు, నేనేమీ మాట్లాడకుండా ఉండిపోయాను కాబట్టి వాళ్ళు చేసుకున్నారు, నాకేం సంబంధం లేదు అంటాం. ఒప్పుకుంటాడు దేవుడు? చాలాసార్లు మన తెలివితేటలు మనం ఉపయోగిస్తాం. ఎంత తెలివైన వాళ్ళమో తెలుసా? దేవుణ్ణి మోసం చేయాలనుకునేంత తెలివితేటలు మనకి. దేవుడు అంటాడు, నన్ను మోసం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? అందుకని అంటాడు, ఎవరైనా నన్ను మోసం చెయ్యాలి అనుకుంటే తమ్మును తామే మోసం చేసుకుంటున్నారు. నన్ను మోసం చేయడం కాదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే నన్ను మోసం చేస్తున్నారు అనుకుంటున్నారే తప్ప తమ్మును తాము మోసపోతున్నారు అనుకుంటలేదు. అందుకని మీకు చూపించిన ఆ మాట కూడా చెప్పి మీ అందరికీ బాగా తెలిసిన మాటే. గలతీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమండి. 1:22. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా, మనం వాక్య ప్రకారము ప్రవర్తిస్తా లేదు అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు? మనమేమనుకుంటా? మనం ఎంత తెలివైన వాళ్ళమో తెలుసా? మనం దేవుడిని మోసం చేస్తున్నామేమో అనుకున్నా. దేవుడు తెలియదులే, దేవుడు చూస్తలేదులే, పోనీ దేవుడు క్షమించేస్తాడులే. ఆయన అంటున్నాడు, లేదు, నన్ను మోసం చేయడం ఏంటి? నీకు నువ్వే మోసపోతున్నావు. ఎందుకు అలా మోసపోతున్నావు అంటే మన హృదయములో ఉన్న ఐగుప్తు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఇక మానవ సంబంధమైన పద్ధతులన్నిటినీ కూడా మనం తీసివేయకపోతే మన హృదయంలో పూర్తిగా లోకం ఉంటుందండి. అందుకనే యేసుప్రభువారు తన యొక్క నమ్మిన వాళ్ళందరికీ కూడా అదే చెప్పాడు. ఆయన, మీరు మార్చుకోవలసింది మీ హృదయాన్ని, పై వేషాన్ని కాదు. శాస్త్రులు పరిసయ్యులు అలాగే ఉన్నారు. వాళ్ళు పై వేషాన్ని మార్చుకున్నారే తప్ప హృదయాన్ని మార్చుకోలేదు. ఒకవేళ మీరు కూడా వారిలాగే ఉండాలి అనుకుంటే వారితో పాటు మీరు నరకానికే వెళ్ళిపోతారు. దానికి నేనేం చేయలేను. అర్థమైందా? అందుకనే యేసుప్రభువారిని ఒకరోజు ఇలాగ అడిగారట, ప్రభువా, మరి వాళ్ళ కదా బోధిస్తున్నారు, వాళ్ళేమైనా నీతిగా ఉన్నారా, వాళ్ళలాగున్నారా అని ఇలా అన్నారట. సరే, మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనమండి. 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను
పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అంటున్నాడు, వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. బోధించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? వారు లేని మాకేం చెప్తారు? అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు చెప్పే వాళ్ళని చూస్తున్నారే తప్ప వాళ్ళ మాటను మీరు వింటలేదు. ఆ మాటలు నా మాటలు. మీరు వారిని చూశారు అనుకోండి, మీరు పరలోకం చేరరు. వాళ్ళు చెప్తున్న మాటలు విన్నారనుకోండి, మీరు పరలోకం చేరతారు. ఎందుకంటే వారు చెప్తారు కానీ చెయ్యరు. చెప్పేవి మంచి మాటలు, కానీ అనుసరించేది వారు అనుసరిస్తా లేదు. మీరు అలాగుండొద్దు. మీరు ఏది వింటున్నారో దాన్ని అనుసరించండి. అంతేకాని వాళ్ళు లేనప్పుడు నేనెందుకు ఉండాలి అనుకుంటే మీరు కూడా వారిలాగే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. చూసావా? అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మనము శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, అంటే పై రూపాన్ని చూపించే వారి కంటే మన హృదయంలో మనం అనుసరిస్తున్నామా లేదా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడికి కావలసింది ఏంటంటే, పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు. మీకు తెలుసు కదా, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 16-15 అధ్యాయాలు అంటాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపం చూస్తారు కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడని ఆనాడు యెషయా దగ్గరికి సమూయేలును పంపించినప్పుడు చెప్పాడన్నమాట. కాబట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, మన హృదయంలో ఏముంది? ఐగుప్తు అనే లోకం ఉందా, లేక దేవుడు మన హృదయంలో ఉన్నాడా? దేవుడనే వాక్యం మన హృదయంలో ఉందా? వాక్యమే మన హృదయంలో ఉందనుకోండి, మనం పాపం చేయలేం, తప్పు చేయలేం. మీ అందరికీ తెలుసు కదా, నేను పాపం చేయకుండాటకు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మన హృదయములో దేవుని వాక్యం ఉంటే మనం తప్పు చేయలేం. మన హృదయములో దేవుని వాక్యం లేదనుకోండి, మనం తప్పు చేస్తాం. అందుకనే మన హృదయం దేనితో నిండి ఉంది? లోకముతోట, దేవుని వాక్యముతోట. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయము ఐగుప్తుతోటి నిండిపోయింది. ఐగుప్తు అనే ఆ లోక సంబంధమైన దానితో నిండిపోయింది. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా వారి హృదయంలో ఉన్న కోరికలను కోరుకున్నారే తప్ప వారు దేవుని బిడ్డలుగా కోరుకోవలసింది మాత్రం వారు కోరుకోలేదు. అందుకనే ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అన్నప్పుడు అంటాడు, వీళ్ళు తుచ్చమైన అభిలాషలు కలిగిన వారట. వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తుచ్చమైన కోరికలట. అందుకనే దేవుడు వారిని వదిలేశాడు అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 వచనం అండి. 26 వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. సరే, వారి ఆశలు ఎలాగున్నాయంటే తుచ్చమైన అభిలాషలు అంట. శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన జీవితము, ఇదే వాళ్ళ జీవితం అంతా నిండిపోయింది. అందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళని వదిలేశాడంతే. ఇంక మీకు ఎన్ని చేసినా మీరు మారరు. ఇంకా మీరు మారరు. మీ కోరికలు మారు, మీ బుద్ధి మారదు, మీ స్వభావం మారదని దేవుడే వారిని వదిలేసి వెళ్ళిపోయాడట. దేవుడు వదిలేశాడండి ఆయన. ఎందుకో తెలుసా? వారు ఎప్పుడైతే వారు ఐగుప్తులోనికి పోవాలని కోరిక కలిగారో దేవుడు వారిని అరణ్యంలో వదిలిపెట్టేశాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఇక్కడే ఉంది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనమండి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. వదిలేశాడు దేవుడు. ఎందుకు దేవుడు వారిని వదిలేయవలసి వచ్చింది అంటే వాళ్ళ హృదయంలో ఉన్న కోరికలు, వారి హృదయంలో ఉన్న ఆశలు అలాంటివి, తుచ్చమైన అభిలాషలు అన్నమాట. పనికిరాని వాటి గురించే వారు ఎప్పుడు ఆలోచించారే తప్ప, నశించిపోయే వాటి గురించి ఎప్పుడు కోరుకున్నారు తప్ప, నిలిచి ఉండే వాటి మీద ఏది వారు దృష్టించలేదు. అందుకని అంటాడు,
బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తాడు, ఎప్పుడైతే నన్ను నమ్మావో వ్యర్థమైన వాటిని నువ్వు అనుసరించొద్దు, ఇంకా వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టొద్దు, ఇంకా నశించిపోయే వాటి మీద కాదు నీ మనసు, నిలిచి ఉండే వాటి మీద నీ మనసు పెట్టు. నిలిచి ఉండేది ఏది? నిలిచి ఉండేది అని అంటాడు, నా వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది, నేను ఎప్పటికీ నిలిచి ఉంటాను. ఈ లోకంలో ఉన్నది ఏది నిలిచి ఉండదు. మీరేదైనా సరే, ఒక మనిషి అయినా కానీ, అది ఆస్తి అయినా కానీ, అది డబ్బు అయినా కానీ, అది ఉద్యోగమైనా కానీ, అది ఆరోగ్యమైనా కానీ, ఈ లోకంలో మనకు కలిగి ఉన్నది ఏదైనా సరే ఎప్పటికీ మనతో ఉండదు, ఎప్పటికీ ఉండిపోవు. ఈరోజు బాగున్నాం, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి కూడా మనం బాగుంటామనేమీ గ్యారంటీ లేదు. ఎప్పుడూ మనం ఒకలాగా ఉండం. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడూ ఒకలాగా ఉండలేవు, నేను ఎప్పటికీ ఒకలాగా ఉంటాను. అందుకనే నా మీద నువ్వు మనసు పెట్టు, నా మీద నువ్వు మనసు పెట్టు. నేను ఎవరినో తెలుసా? శాశ్వతమైన దేవుణ్ణి, నేను ఎప్పటికీ నిలిచి ఉండేవాడిని. అలాంటి నిలిచి ఉండే దేవుడి మీదుగా నువ్వు మనసు పెట్టి నన్ను వెతికితే నేను శాశ్వతమైనవన్నీ నీకు ఇస్తాను. అంతేకాని తుచ్చమైన వాటినే నువ్వు కోరుకుంటే, నీ మనసంతా వాటి మీదే ఉంటే అవి ఇస్తాను, కానీ వాటి వల్ల నీకేమీ లాభం ఉండదు. మీరు చూడండి, మీకు గత వారం కూడా మీకు చూపించాను, ఇశ్రాయేలీలు ఏది కావాలంటే దేవుడు అది ఇచ్చాడు వారికి. కానీ ఇచ్చిన తర్వాత అది వారి నాశనాన్ని కూడా వారు వెంట పంపించాడు. ఆయన నాశనం కూడా వారు వెంట వచ్చింది. అందుకని అంటాడు, ఇశ్రాయేలీ ప్రజలు క్షీణదశకి రావడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసిన దాన్ని బట్టే వాళ్ళ నెత్తి మీదకి వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన హృదయము ఐగుప్తులో ఉన్నదా లేక దేవుడిలో ఉందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయములో నేనున్నానంటావా? ఒకవేళ నీ హృదయంలో నేను ఉంటే, నేను చెప్పినట్లుగా నువ్వు నడుస్తున్నావా? నేను చెప్పినట్లుగా జీవిస్తున్నావా? అందుకని యేసు ప్రభువు అన్నాడు, ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే వాడు నా మాట వింటాడు. సరే, మీకు చూపిస్తాను యేసు ప్రభువు ఏం చెప్పారో చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా ఆయనే ఈ మాటలను చెప్పారు. ఆయన ఏం చెప్పారో చూపిస్తాను మీకు. 15వ వచనం, 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను చూసారా? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తానంట, దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడతామంట, అంతే. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. 21వ వచనం, 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. సరే, యేసు ప్రభువు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటున్నావా? నేను చెప్పినట్లు జీవిస్తున్నావా? ఎక్కడ జీవిస్తున్నావు? నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. అర్థమైందా? ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? ఎంత దేవుణ్ణి నమ్మున్నప్పటికీ కూడా ఈ ఐగుప్తు అనే లోకం మన హృదయంలో నుంచి పోతలేదు, ఈ భయం మనకు పోతలేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో భయాలు మనం భయపెడుతూనే ఉన్నాయి లోకంలో. అలా చేయకపోతే ఏం జరుగుతుందో, ఇలా చేయకపోతే ఏం జరుగుతుందో, వాళ్ళన్నట్టు చేయకపోతే ఏమవుతామో అంటున్నాడు. నువ్వు నమ్ముకున్న తర్వాత ఇంకా నీకు ఈ భయాలు ఎందుకు? ఈ భయాలు నీకేమైనా చేయగలుగుతాయా? ఇవన్నీ వ్యర్థము. నా మాట నమ్ము. ఏ రోజునైతే మనం యేసు ప్రభువుని నమ్మేమో ఆ రోజే ఈ లోకములో ఉన్న భయాలన్నీ పోయే మన జీవితంలో. అర్థమైందా? యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనలో ఉన్న భయాలన్నీ పోతాయి అన్నమాట. ఇక నువ్వు దేనికి భయపడవు అన్నమాట. ఇంకా నువ్వు లోకములో ఉన్న వాటికి భయపడుతున్నావు అంటే
మనం దేవుని బిడ్డలం కాదు, దేవుని బిడ్డలం కాదట. అందుకని అన్నాడు ఆయన, భయపడేవాడు వాడు నన్ను ప్రేమించేవాడు కాడు. అవునా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ నీ భయాలన్నిటినీ పోగొడుతుందట. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 వచ్చినవండి. 4:18. ప్రేమలో భయం ఉండదు. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 వచ్చినవండి. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. చూసారా? నీకింకా భయాలు ఉన్నాయి అంటే నువ్వు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఏ రోజునైతే యేసుప్రభుని నమ్మేవో ఆ రోజే ఆ ప్రేమ నీ భయాలన్నీ పోగొట్టేసింది. నువ్వు అసలు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎలా బ్రతకాలని కానీ, ఎలా ఉండాలని కానీ, నేను ఎలా జీవించాలని కానీ, నీకున్న అవసరతలు ఎవరు తీరుస్తారని కానీ, ఈ లోకంలో నీకు ఎదురవుతున్న పరిస్థితులు ఏమైపోతావని కానీ, ఇవన్నీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్న నీ దేవుడే నీ భయాలన్నీ పోగొట్టేశాడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయనకి తెలియకుండా ఏదియూ నీకు సంభవించదు. ఒకవేళ ఏది సంభవించినా ఆయనకి తెలిసే నీ మీదకి వచ్చింది కాబట్టి దాన్ని భరించు. దాని గురించి ఎందుకు నువ్వు కంగారు పడతావు? ప్రభా, ఈ రోజంటే నా మీదకి వచ్చింది, కానీ ఇది ఇలాంటి నా మీదకి వస్తాయని నీకు ముందే తెలుసు కదా, కాబట్టి నేనెందుకు భయపడాలా, నేనెందుకు జడవాలా? సరే, ఈ పరిస్థితి గుండా వెళ్ళడం నీ చిత్తమైతే ఈ కష్టాల గుండా వెళ్ళడం కూడా నీకు ఇష్టమైనకుంటే దాని గుండా కూడా వెళ్తాను నేను. నాకేంటి నువ్వు ఉండగా? అందుకనే నీకు నాకున్న ధైర్యం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా నీతో దేవుడు ఉన్నాడు అని గుర్తిస్తే నీకు అసలు భయమే ఉండదు. అదే కీర్తనాకారుడు అన్నాడు అనమాట, గాఢాంధకరపు లోయల్లో నిన్ను సంచరించిన ఏ అపాయమునకు నిన్ను భయపడను. ఎందుకు భయపడనో తెలుసా? ఆయన నా కాపరిగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలా? ఆ కాపరి నన్ను ఆదుకునేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను ఆవరించేవాడు. అన్ని పరిస్థితులు ఆయన చూసుకుంటున్నప్పుడు నాకేంటి భయం? అందుకని ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా నా జీవితంలో ఎన్నోసార్లు దేవుడిని నమ్మిన ఈ లోకంలో ఉన్న భయాలు ఇంకా మన హృదయంలో నుంచి పోలేదు. అందుకనే మనం సగం దేవుళ్ళలో ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే ఈ లోక సంబంధమైన భయాలే మనల్ని భయపెట్టి దేవుళ్ళలో నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ప్రతిదానికి భయమే. అందుకనే ఈ భయాలు మన జీవితంలో ఏం చేస్తున్నా తెలిసే, దేవుళ్ళో స్థిరముగా ఉండలేకపోతున్నాయి. మనం స్థిరంగా దేవుళ్ళో ఉండలేకపోతున్నాం. ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మన నమ్మిక దేవుడి మీద లేదు. అవునా? నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వెప్పటికీ కదిలించబడవన్నమాట, స్థిరంగా నిలిచిపోతావు. సరే, మీకు చూపిస్తాను. 125వ కీర్తన గ్రంథము 125వ కీర్తన మొదటి వచనమండి. 125 మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నుందురు. రెండవ వచనమండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారట. నువ్వెప్పుడూ కదిలించబడవు. ఎన్ని తుఫానులు రాని, ఎంత గాలి రాని, ఎలాంటి వరదలు రాని, నువ్వు మాత్రం స్థిరంగానే ఉంటావు. కారణం ఏంటో తెలుసా? ఈ పర్వతాన్ని ఎవరూ కదిలించలేరు. నువ్వు యేసు ప్రభువులో కానీ ఉంటే ఒక కొండ వలె ఉంటావన్నమాట. నిన్ను ఏ భయము, ఏ సమస్య నిన్ను కదిలించలేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు కదలవు. ఎందుకు కదలవో తెలుసా? నీ నమ్మిక దేవుడు. నాతో దేవుడు ఉండగా ఈ లోకంలో ఉన్నాయి నన్ను ఏం చేయగలుగుతాయి?
ఈ లోకంలో పరిస్థితులు నన్నేం చేయగలుగుతాయి? మనుషులు కానీ లోకంలో ఉన్నది ఏదైనా కానీ నన్నేమీ చేయలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుని బిడ్డవయ్యావో ఆ రోజు నుంచే లోకము నిన్ను చూసి భయపడలేమో, కానీ నువ్వు లోకాన్ని చూసి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నిజమండి. నువ్వు నిజంగా యేసు ప్రభులో ఉంటే, ఆయన నీ హృదయంలో ఉంటే నిన్ను చూసి లోకం భయపడుతుందట. అవునా? భయపడుతుందా? మీరు చూపించనా? పౌలు శీల ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళ గురించి ఏం చెప్పేవారో తెలుసా? ఇదే మాట చెప్పేవారు కదా. సరే మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు వీళ్ళ గురించి ఏమని చెప్పారో, ఏమని చెప్తూ ఉండేవారో ఒక మాట మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు వీళ్ళు ఎక్కడికి వెళుతున్నా వీళ్ళు చూసిన వారందరూ కూడా వీళ్ళ గురించి ఇదే మాట చెప్పేవారట. ఏమని చెప్పేవారంటే, భూలోకమును తల్లక్రిందులు చేసేవారు మన పట్టణం వస్తున్నారు అని చెప్పారు. 17వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 6 వచ్చినవండి. 17:6. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తల్లక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. సరే, పౌలు శీల ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు భయపడిపోతున్నారట. వీళ్ళు వచ్చారు అంటే భూలోకాన్నే తలకిందులు చేసేస్తున్నారు. ఇప్పుడు దాకా మనం ఏం చేసామో వాటిని అన్నిటినీ తలకిందులు చేసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళతో ఉన్న దేవుడు అంత గొప్పవాడు. అర్థమైందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వెళ్ళావు అంటే నీ ఆ సాతానిక కార్యములన్నీ తలకిందులు అయిపోతాయి అన్నమాట. నిజంగా అందుకనే లోకస్తులు దేవుని బిడ్డల్ని వెంట పెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? వాళ్ళు వచ్చారంటే మన పనులు సక్రమం జరగవమ్మా అంటారు. ఎందుకు జరగవో తెలుసా? మనతో దేవుడు ఉంటాడు, వాళ్ళేమో లోక పద్ధతులు చేస్తారు. సరిగ్గా లోకం చేసేటప్పుడు మనతో ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి అక్కడ వాళ్ళు చేసే అన్నీ తప్పు అయిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనల్ని తీసుకెళ్ళవే మొదటి తప్పు అన్నమాట. నిజమండి. నిజంగా దేవుడు నీతో ఉంటే ఒకరోజు అంటే దైవజనుడు మార్టిన్ గారు ఇలాగ చెప్పారన్నమాట. ఒకరోజు సేవకులు కొడుకులు ఏం చెప్పారంటే, ఆయన ప్రారంభ దినాల్లో సువార్తలు చేసేటప్పుడు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సాయిబు అక్కడ ఒక గారడీ చేస్తున్నాడు అన్నమాట. ఓ డోలు పట్టుకొని ఒక ముంగేసిని ఒక పాముని పెట్టి ఒక చిన్నపిల్లని అక్కడ పెట్టి ఏదో పడుకోబెట్టి పేక్ కోసేసినట్టు అవి చేస్తారు కదా. ఆ సాయిబు డోలు కట్టేటప్పుడు ఆడేవారు ఆట అన్నమాట. ఇలాగ ఆడిస్తూ ఉండేవాడు అన్నమాట. ఈడు అక్కడ సెంటర్ వేసి ఆ అందరూ గుంపు కూడా ఉన్నారట. అప్పుడు మార్టిన్ గారు ఏంటి ఏం జరుగుతుందా అని ఈయన కూడా వెళ్ళి అలా చూశాడు. నిలబడి ఉన్నాడట అక్కడ. ఈయన ఎప్పుడైతే నిలబడ్డాడో ఈ డోలు కొట్టి సాయిబుకి వీడికి ఉర పని చేస్తలేదట. వీడు ఎన్ని మాయలు చేస్తున్నది ఏమీ జరుగుతలేదట. ఆడు ఎన్ని చేద్దామని వీడు చేయలేకపోతూ ఉంటే అప్పుడు మార్టిన్ గారి దగ్గరికి ఈయన దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యగారు మీరుంటే నేను చేయలేనండి, ఇక్కడ మీరు వెళ్ళిపోండి బాబు, నా కడుపు కొట్టొద్దు అన్నాడట. అదేంటి నేనుంటే పోవడం ఏంటి? నీ పని అయితే నువ్వు చేసుకుంటున్నావు కదా, నేను రావడం ఏంటి బాబు? మీరు యేసుబాబుని నమ్ముకున్న వాళ్ళండి బాబు, మీ దేవుడు ఎక్కడున్నాడు? నా శక్తులన్నీ ఇంకా ఆగిపోయాయి, మీరు వెళ్ళిపోండి బాబు ఎక్కడి నుంచి అని చెప్పాడట. నిజమా? అవునా కాదా? నిజం, అంతే కదా. చాలాసార్లు చూడండి, మనం భయం వేస్తుంది అనుకో, దయ్యాలు మనకు రాత్రి కల్లోకి వస్తున్నాయి అనుకోండి, మనకి ఏదైనా మనశ్శాంతి లేదు, బైబిల్ తల దగ్గర ఎక్కడ పడుకుంటే ఏమైపోతాయి? ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో, ఏ దయ్యాలు ఏ కల్లో కూడా రావు. కారణం ఎందుకట? నిజంగా బైబిల్ నీ దగ్గర ఉంది అంటే దేవుడు నీ దగ్గర ఉన్నట్టేనంట. అందుకనే దయ్యాలు ఎప్పుడు కూడా దేవుడు ఉంటే రావట. మరి అలాంటిదప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు నిన్నెక్కడికో ఒక కార్యాన్ని తీసుకువెళితే వాళ్ళ కార్యం ఎలా సఫలమవుతుంది? అది ఎలా సాధ్యం అవ్వదు. అది వాళ్ళు ఎంత చేయాలనుకున్నా నీలో ఉన్న దేవుని యొక్క శక్తి అక్కడ దురాత్మ యొక్క శక్తులను ఆపేస్తుంది అన్నమాట. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ చీకటి శక్తులు పనిచేయవు. నిజమండి. అవునా? మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను.
ఇది అవునా కాదనేది మీకే చూపిస్తాను ఇక్కడే. అపోస్తల కార్యములు, ఈ సోది చెప్పే చిన్నది, వారు పుతువుననే దయ్యం పట్టిన ఈ చిన్నది ఆ దినాలలో అక్కడ వారితో కూడా ఈ పౌలు శీల ఉన్న స్థలానికి వారు వెళ్ళినప్పుడు ఈ దయ్యం పట్టింది చెప్పిందనమాట. అయ్యలారా, ఇది 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 16-17 వచనాలండి. 16-17 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుడి చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. 19 ఆమె యజమానులు తమ లాభసాటి పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయిరి. చాలండి. దయ్యం వీళ్ళ చూసి చెప్తుంది. ఎలా? దేవుడి దగ్గర ఇలాంటి దయ్యం శక్తులు పనిచేయవండి. అది ఏదైనా కానీ, మీరు ఎక్కడైనా ఉన్నారు అంటే మీ పరిసర ప్రాంతాల్లోనే దురాత్మ శక్తులు ఏమి కూడా పనిచేయవు. రావు. ఎందుకు రావో తెలుసా? నీలో ఉన్న దేవుడు అంత గొప్పవాడు. నీలో కానీ యేసు ప్రభు ఉన్నాడు అంటే నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా పరిశుద్ధంగా చేయబడుతుంది. ఆ పరిసర ప్రాంతాల్లోకే దురాత్మీయక శక్తులేమి కూడా రావు. అక్కడికి దురాత్మీయక శక్తులు రావు. ఎందుకు రావో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు ఉన్నాడు అంటే దురాత్మ శక్తులు ఎక్కడ పనిచేయవన్నమాట. మరి దేవుణ్ణి నమ్ముకున్న మనము అన్యులతో పాటు మనం వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యాలు ఎలా సఫలమవుతున్నాయి? అలా అవుతున్నాయి అంటే మనలో దేవుడు లేడు. అక్కడ చీకటి శక్తులు పనిచేస్తున్నాయి అంటే నీతో దేవుడు లేడు. నిజంగా దేవుడు నీతో ఉంటే వాళ్ళు చేసే కార్యాలన్నీ ఆటంకాలే కలుగుతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. వాళ్ళకి తెలిసిపోద్ది ఇలాగ ఎందుకు జరుగుతుంది, మనం చేసే పనులన్నీ కూడా మనకు ఎందుకు అపజయం కలుగుతుంది అని కానీ ఒకరు ఆలోచించారంటే వాళ్ళకి తెలిసిపోద్ది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది జరుగుతా లేదు. అందుకని మనం ఎక్కడున్నా మనం పంపించేస్తారట. ముందు మీరు ఉండొద్దండి, ఈ స్థలంలో మీరు వెళ్ళిపోండి, మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మీరు రావడం వల్ల మేము చేసే కార్యాలన్నీ ఆగిపోతున్నాయి. అది నీతో దేవుడు ఉంటే లోకం నిన్ను ఏం చేద్దో తెలుసా? వాళ్ళ కార్యకలాపాల్లోకి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వరు. వాళ్ళు ఎందుకు రానివ్వరో తెలుసా? నువ్వు కానీ వెళ్ళావు అంటే అక్కడ చీకటి శక్తుల యొక్క ప్రభావం అంతా కూడా ఆగిపోతుంది అన్నమాట. అక్కడ ఏ పని జరగదు. ఎన్ని దురాత్మ శక్తులైనా సరే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డావు అంటే నువ్వు వెళ్ళింది నువ్వు వెళ్ళడం కాదు, నీలో ఉన్న దేవుడు అక్కడికి వెళ్ళాడనమాట. నీతో దేవుడు ఉన్నప్పుడు మరి నువ్వు వెళ్తే దేవుడు ఉండడా? దేవుడు అక్కడ ఉన్నాడు అంటే అది ఏ కార్యము కూడా జరగదన్నమాట. ఏ కార్యం జరగదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. అందుకనే లోకం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను కలవనివ్వదు. దాంతో దేవుని బిడ్డల్ని లోకము కలవనివ్వదు. ఎందుకు కలవనివ్వదు తెలుసా? మనం చేసే కార్యములు సఫలం అవ్వాలి అంటే వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఉన్నారు అంటే మన కార్యములు సఫలం కావు. కానీ ఈరోజు లోకస్తులే మనల్ని కూడా అన్ని విషయాల్లో వాళ్ళు పిలిచి వాళ్ళ కార్యాలు చేస్తున్నారు అంటే, వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి అంటే మనతో దేవుడు ఎక్కడున్నాడు? మనలో దేవుడు ఎక్కడున్నాడు? లేడు. మనతో దేవుడు లేడు కాబట్టే అక్కడ దురాత్మీయక శక్తులు అవి జరుగుతున్నాయి. నువ్వు ఎక్కడైతే ఉంటావో
అక్కడ దురాత్మీయక శక్తులన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. అది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన శక్తి ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ లోకములో నీకు దేవుడిచ్చిన ఆ శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ చీకటి శక్తులు పనిచేయవు. సరే, మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనమండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. సరే, ఎలాంటి దురాత్మ శక్తులనైనా సరే దేవుని బిడ్డలు పోగొట్టగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. అర్థమైందా? నువ్వు ఎక్కడ ఉన్నా ఏ చీకటి శక్తులు కూడా నీ మీద ప్రభావం చూపించవు. అంతేకాదు, నువ్వు ఎక్కడ ఉన్నా వాటి పని కూడా ఏది సాగదన్నమాట. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా లోకము మనతో కలవడానికి ఇష్టపడదు. ఎందుకంటే కలవడానికి ఇష్టపడదో తెలుసా? కలిస్తే దానికే నష్టం. తన కార్యాలు ఏమీ జరగవు. తన కార్యాలు జరగలేనప్పుడు మనతో లోకం ఎలా కలుస్తుంది? లోకంలో మనుషులు ఎలా కలుస్తారు? వాళ్ళ కార్యములు సఫలం అవుతున్నాయి అంటే మనతో దేవుడు లేడు అనమాట. అందుకనే వాళ్ళు ఏం చేసిన అన్నిటికీ మనం పాలు పంపులు పొందినప్పుడు అన్నీ బాగానే జరిగిపోతాయి. కారణం ఏంటో తెలుసా? నేను ఒక పెళ్ళికి వెళ్తే వాళ్ళు దేవుడు నమ్ముకున్న వారే. పెళ్ళంతా దైవ పద్ధతిలో పాస్టర్లే పెళ్లి చేశారు. చేసిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకొని పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నారనమాట, ట్రాక్టర్ పెట్టుకొని. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కారు మీద తీసుకెళ్ళిపోయారు. బంధువులందరూ ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే ఏమైంది తెలుసా? ట్రాక్టర్ తిరగబడిపోయింది. ట్రక్కులో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రక్కు కింద ఉండిపోయారు అనమాట. కొంతమంది మీద ట్రక్కు ఇంకా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. అంతే, చాలా చిన్న చిన్న దెబ్బలతోటి. ఆ రోజు పెళ్ళోళ్ళు ఏమన్నారు తెలుసా? మనం చేసిందేమో దేవుడి పెళ్ళి, తాగుబోతులను పెళ్ళికి తీసుకెళ్తే మరి దేవుడు ఎలా చేయకపోతే ఏం చేస్తాడు? మనకి దేవుడిని ఎరగని వాళ్ళని వెంటేసుకుని వెళ్తే ఇది మనకి దేవుడు నేర్పించిన ఒక పాఠం. ఇది మనమేమో దేవుని బిడ్డలం, దేవుణ్ణి ఎరగిన మనుషుల్ని మనం వెంటేసుకుని వెళ్తే మరి దేవుడు మనకు నేర్పించిన బుద్ధి. ఇక జీవితంలో ఎప్పుడు కూడా లోకస్తుల్ని దేవుడి యొక్క సంబంధమైన దైవ కార్యంలో పాలు పంపులు పొందడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టపడకూడదు. అలా చెప్పారు. ఇంకెప్పుడు వాళ్ళని పిలవం. అర్థమైందా? దేవుడి బిడ్డలు ఎంత భయపడతారు తెలుసా? వాళ్ళు మన దగ్గరికి వచ్చినా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి నష్టం, వాళ్ళు మన దగ్గరికి వస్తే మనకు నష్టం. కారణం ఏంటి తెలుసా? లోకాన్ని తీసుకొచ్చి మనతో కలపాలనుకుంటే మరి దేవుడు ఎందుకు వదిలేస్తాడు నిన్ను? దేవుడు ఎలా వదిలేస్తాడు నిన్ను? అంత తేలిక వదిలేస్తాడా? అందుకని అంటాడు, మనం లోకంలోకి వెళ్ళినా లోకం మనలోనికి వచ్చినా ఈ రెండిట్లకి అసలు పడదండి. ఇప్పుడు లోకం మనలో ఉంటే అంటే మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మరి లోకంలోకి మనం వెళ్ళినప్పుడు ఎందుకు వారి కార్యాలన్నీ సఫలమవుతున్నాయి అంటే నీలో దేవుడు లేకపోవడం వల్ల. నిజంగా దేవుడు నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న పరిస్థితులన్నీ తలకిందులైపోతాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారో అన్నిటికీ వ్యతిరేకం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు దేవుడిని ఎరిగిన బిడ్డవి, దైవ సంబంధమైన కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు లోక సంబంధులు తీసుకొచ్చి ఇందులో నువ్వు కలిపేవనుకో, ఇక్కడ నీ పరిస్థితులు కూడా తారుమారైపోతాయి. జరిగేది ఒకటి, నువ్వు అనుకునేది ఒకటి, జరుగుతున్నది ఒకటి, అన్నీ నీకు నష్టాలే కలిగజేస్తాయి. అందుకనే వీళ్ళిద్దరికీ జోడు ఎప్పుడూ కుదరదన్నమాట. అందుకన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడ? వాళ్ళతో మీరు కలిసినా మీరు వాళ్ళతో కలిసినా ఇద్దరికీ నష్టమే. వాళ్ళకి నష్టమే, నీకు నష్టమే. అందుకనే ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయంలో ఐగుప్తు అనే లోకమే ఉందన్నమాట. ఏంటి లోకం అంటే లోకములో ఉన్నదంతా అంటే
శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఇలాంటి వాటితో నిండిపోయారు వారి హృదయం. వారు లోకస్తుల వలె జీవించాలని, లోకస్తుల వలె బ్రతకాలని, లోకస్తుల వలె అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలని. ఇదే లోకము. 24 గంటలు వారు లోకంలో ఏముంటుంది అంటే, ఈ లోకంలో సంపాదించే వాళ్ళు, లోకంలో బ్రతికే వాళ్ళకి ఏదైతే హృదయంలో ఉంటుందో, ఒక దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు కూడా అదే కోరికలు. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో ఈ లోక సంబంధించిన భయాలు అందుకే నీకు కలుగుతున్నాయి. పూర్తిగా నువ్వు నా మీద ఆధారపడితే ఈ లోకంలో నీకున్న ఏ భయాలు కూడా నిన్నేమీ చేయలేదు. ఏ భయం కూడా నిన్నేమీ చేయలేదు. నువ్వు ఎంత వ్యతిరేకంగా చేసినా ఈ లోకంలో ఉన్నది ఏది నీకు హాని చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నీతో ఉన్న దేవుడు అంత గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను చూసి లోకం భయపడలేమో, కానీ లోకాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అది కారణం ఏంటి అంటే, నీలో దేవుడు ఉన్నాడు. నీలో ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కనుక నువ్వు లోకాన్నే జయించావు. లోకమున సాతాను కూడా నిన్ను చూసి భయపడుతుంది అన్నమాట. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ సాతాను ఉండలేదు. అందుకన్నట్టు దేవుని ప్రజలు కూడి ఉండే స్థలంలో సాతాను ఎంత ప్రయత్నం చేసి వాళ్ళని విడగొడదామనుకున్నా ఆ సంఘాన్ని మాత్రం వాడేమీ చేయలేడు. మీకు ఇప్పటికీ కూడా చెప్తాను, సంఘము ఎక్కడుందో సాతానికి ఇప్పటికీ తెలుస్తలేదట. సంఘము ఎక్కడుందో సాతానికి ఇప్పటికీ తెలుస్తలేదు. ఎక్కడుంది సంఘం అనుకుంటుందంట. ఎక్కడ 10 మంది కూడుకుంటున్నారో అదే సంఘం అనుకుంటుందంట. అందుకనే వాళ్ళ మధ్యకు వచ్చి అనేకమైన కలవరమైన పరిస్థితులు తీసుకొచ్చి వాళ్ళని మందిరానికి రాకుండా దూరం చేసి వాళ్ళ మధ్య కలవరాన్ని తీసుకొస్తుందట. మళ్ళీ వాళ్ళు విడిపోతున్నారు. ఇలాగ సంఘాలు విడిపోతూ కొన్ని వేల సంఘాలుగా మారిపోయి ఈరోజు ఇలాగే ఒక సంఘం ఉందంటే అక్కడికి వెళ్తే గొడవలు, అక్కడి నుంచి కొంతమంది వేరైపోవడం, మళ్ళీ ఇంకో సంఘం పెట్టుకోవడం, అక్కడి నుంచి వాళ్ళకి మళ్ళీ గొడవ రావడం, ఇంకొక వేరైపోవడం, ఇలాగ వేరైపోతున్నారు. సాతాను అనుకుంటుందంట, అమ్మయ్య ఇప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళు నేను విడగొడేసాను, ఇంకా దేవుడి నుంచి దూరం అయిపోయారులే, చెదిరిపోయారులే అనుకుంటుందట. కానీ అది దేవుని బిడ్డల్ని చెదరగొట్టడం వల్ల దేవుని నిజమైన బిడ్డలట ఎక్కడికి వెళ్ళినా అక్కడ మొలుస్తున్నారట. మళ్ళా అర్థమైందా? అంటే సాతాను నిజమైన దేవుని బిడ్డల్ని ఏమీ చేయలేకపోతుంది. వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ అక్కడ ఇంకో సంఘాన్ని స్థాపిస్తున్నారట. ఎందుకంటే జీవము కలిగిన గింజ ఎక్కడున్నా అది చచ్చి ఇంకో 100 గింజను బతికేస్తుంది అది. అందుకనే సంఘము అనేది యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? 2, 3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. అది సంఘం అంట. మనం అనుకుంటాం సంఘం అంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఎక్కడ ఉంటారు, అదిరా పెద్ద సంఘం అనుకుంటామట. అది కాదట సంఘం. 2, 3 ఎక్కడైతే యథార్థముగా దేవుడి నామంలో కూడి ఉంటారో అదే దేవుడి సంఘం అంట. అందుకనే ఈ సంఘం ఎక్కడుందో సాతానికి తెలుస్తలేదు, ఇప్పటికీ తెలియదు. అందుకనే అది పిచ్చెక్కిపోతుందన్నమాట. ఎందుకు పిచ్చెక్కిపోతుందో తెలుసా? సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని నాశనము చేయాలని ఆ సర్పము, ఆ ఆదిగడ సర్పము నిద్ర, సుఖము, నెమ్మది లేకుండా ఎప్పుడూ ఎవరిని పాడు చేద్దామో అనే తిరుగుతున్నాడట. మీ అందరికీ తెలుసు కదా. ఈ అపవాది అనగా ఈ ఆదిఘట సర్పము ఇది ఏమైందో, ఎలాగుందో ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఇది ఏం చేయాలనుకుంటుందో, దేవుని ప్రజల్ని ఎలాగ అంతం చేయాలనుకుంటుందో, ఇది దేవుని ప్రజల్ని భూమి మీద లేకుండా అంటే ఎలాగ ఇది నాశనం చేయాలనుకుంటుందో మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 9-10 వచనాలండి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పము పడద్రోయబడెను.
అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడినవి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తు దాయెను. సరే, వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్నీ చెప్తూ ఆ ఆది గడ సర్పమైన మహాసర్పము. ఈ సర్పం ఏమైందో తెలుసా? ఈ సర్పం యొక్క తల చిదిగిపోయిందంట. దీని తల చిదిగిపోయింది. ఇప్పుడు ఈ సర్పానికి ఎప్పుడైతే తల చిదిగిపోయిందో ఇది ఏం చేస్తుందంటే ఇంకా దానికి పిచ్చెక్కిపోయినట్టు తిరుగుతుందన్నమాట. పిచ్చెక్కిపోయిందన్నమాట. ఎంత పిచ్చెక్కిపోయిందంటేనంట, కనబడిన ప్రతి వ్యక్తిని మింగేయాలనుకుంటుందంట. కనిపించిన ప్రతి వ్యక్తిని మింగేయాలనుకుంటుందంట. ఈ ఆది గడ సర్పమైన మహాసర్పము ఇప్పుడు భూమి మీద త్రోయబడింది. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఎవరైతే నిజంగా దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళని మింగేయాలని, వారి మీద నేరం మోపాలని, వారి జీవితంలో అనేకమైన సమస్యలు తీసుకురావాలని వీడు తిరుగుతున్నాడు. వీడి పని ఏంటంటే ఎక్కడ దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడమే వీడి పని. కానీ నిజమైన దేవుడి బిడ్డల్ని వీడేమి చేయలేకపోతున్నాడు. వీడికి ఇంత చేస్తున్నా ఆడికి ఇదే పిచ్చెక్కిపోతున్నాడు అన్నమాట. లోకమంతా నా స్వాధీనంలో వచ్చేసింది. లోకంలో ఉన్న మనుషులందరినీ నా స్వాధీనం తీసుకున్నాను. ఈ సంఘాలు, క్రైస్తవ సంఘాలు అన్నిటినీ నేను నాశనం చేశాను. అయినా పని ఆగుతలేదే. అయినా ఎక్కడి నుంచి పుడుతున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకా పెరిగిపోతున్నారు. ఎలా పెరుగుతున్నారు? అదే వాడికి అర్థం కావట్లేదు. వీళ్ళు పెరగడానికి గల కారణం ఏంటి? ఎక్కడి నుంచి పుడుతున్నారు వీళ్ళు అంటే ఈ రహస్యము క్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎవరికీ అర్థం కావట్లేదు. భూమి మీదే క్రైస్తవుడు లేకుండా చెయ్యాలని ఎంతమంది రాజులు, నియంత్రణలు పరిపాలన చేసి భూమి మీద క్రైస్తవులు ఉండకూడదు, చంపేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చచ్చిపోయారేమో, కానీ ఈనాటికి క్రైస్తవులు చావలేదు. వీళ్ళు ఎప్పుడు దాకా ఉంటారో తెలుసా? యేసు ప్రభువారు వచ్చేదాకా వీళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళని ఎవ్వరూ అంతం చేయలేరు. సాతాను కూడా అంతం చేయలేకపోతుంటే ఇంకెవరు అంతం చేస్తారు? అది ఎందుకో తెలుసా? నీవు దేవుని బిడ్డవైతే సాతాను కూడా నిన్నేమీ చేయలేడు. వాడు భయపెట్టగలడే తప్ప నిన్నేమీ చేయలేడు. చూడు, వాడు ఎన్ని చెయ్యాలనుకున్నా, ఎన్ని కుతంత్రాలు నీ మీద పనినా, నిన్నెంత నాశనం చేయాలనుకున్నా, నీ మీదకి ఎంతమంది జనాంగాన్ని పంపించినా నిన్నేం చేయలేరు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. నీకు వ్యతిరేకంగా ఏ మనిషి పోరాడినా, ఏ జనము పోరాడినా ఎవరిని దేవుడు బ్రతకనివ్వలేదు. ఎందుకో తెలుసా? నీ పక్షముగా నా పక్షంగా ఉన్న దేవుడు అలాంటివాడు. అందుకనే దేవుని బిడ్డలతో పోరాడి గెలిచిన వాళ్ళు ఎవరూ లేరండి. ఈ భూమి మీదే లేరు. వాళ్ళ దేవుళ్ళైనా, దేవతలైనా, మనుషులైనా దేవుని బిడ్డలను పోరాడి గెలిచిన వారు లేరు. మీ అందరికీ తెలుసా? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేయడమే కాదు, ఐగుప్తు దేవతలకు కూడా దేవుడు తీర్పు తీర్చాడు. అక్కడ ఐగుప్తులో ఉన్న దేవతలన్నీ కూడా భయపడి అడ్లుపోయారన్నమాట. అందుకనే వాళ్ళు చెప్పారు, రాజా, వాళ్ళ దేవుడు ముందు మన దైవశక్తులు ఏమీ పనికిరావు, మన శక్తులేమీ పనిచేస్తలేదు, వదిలే వాళ్ళని వదిలే. ఇంకా వాళ్ళగా నువ్వు ఆపేవా నీ దేశము సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే మన దేవతల మీద వాళ్ళ దేవుడు తీర్పు తీర్చాడు. ఇక మన శక్తులు ఇంక పని చెయ్యవు. ఎన్ని శక్తులు చేశారు వాళ్ళు? మోషే 10 తెగుళ్ళు చేశాడు. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో తెలుసా? నీళ్లను రక్తంగా మార్చారు, కప్పలను పుట్టించారు, ఇంకా కర్రను పాముగా చేశారు. అంతే.
ఈ 3 మాత్రమే చేశారు. ఉన్న 7 మాత్రం వారు చేయలేకపోయారు. అప్పుడు అదే చెప్పారు, రాజా ఆ దైవ శక్తి ముందు మన శక్తి, మన దేవతల శక్తి నిలవద్దు, వదిలేయాలని వదిలే. దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల వెలుపలికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దేవతల్ని కూడా తీర్పు తీర్చాడట. వాళ్ళ దేవతలన్నీ కూడా నాశనము చేసి పారేశాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? మన దేవుని ఎదుట ఏ దేవత, ఏ దేవుడు, ఏ నరుడు కూడా నిలవలేడు. నువ్వు నమ్మిన దేవుడు అలాంటి వాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి దేనికి భయపడి లోకం మాట వినాలనుకుంటున్నావు? దేనికి జడిసి లోకాచారం చేయాలనుకుంటున్నావు? ఎందుకు లోకంలో ఉన్న వాటిని మరలా నీ హృదయంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? నువ్వైనా నేనైనా ఒకవేళ అలాగ చేయడం మొదలు పెడితే అది మన నష్టానికే తప్ప, అది మన నాశనానికే తప్ప, అది మన మేలుకు కాదు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరం నా కార్యములు చూసి వారు నన్ను శోధించి నన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళందరినీ కూడా అరణ్యములోనే నేను చంపేయవలసి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? నేను విసుగుపోయాను వారి వల్ల నేను విసుగుపోయాను. అందుకనే వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని నేను వారికి ఆజ్ఞించి వారిని అందరినీ అరణ్యములోనే చంపి వారి కడుపును పుట్టిన అరణ్యములో పుట్టిన పిల్లలను ఐగుప్తులో 20 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళందరినీ మరలా నేను కనాను దేశంలో తీసుకెళ్ళాను. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మన హృదయములోనికి ఐగుప్తు అనే ఈ లోకములు ఉండకున్నట్లుగా చూసుకో. అంటే లోకములున్న ఏ ఆచారము కానీ, లోక సంబంధమైన ఏ పద్ధతులు కానీ, లోకములున్న చెడు నీలోనికి రాకూడదు. ఒకవేళ నువ్వు వాటిని ఆకర్షించావా, నీలో ఉన్న దేవుడు నిన్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. నీ దేవుడు నీలో నుంచి బయటికి వెళ్ళాడా, నీలో ఉన్న సాతానుడు నిన్ను పూర్తిగా లోపరుచుకొని తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు. ఇంకా అక్కడి నుంచి దైవ పద్ధతులు, దైవ కార్యాలు చేయడమే కాక లోక సంబంధమైన వాటితో మిళితమైపోయి ఆఖరికి లోకములోనే కలిసిపోయే పరిస్థితులు వచ్చేస్తాయన్నమాట. అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, వారు మోషేను తృణీకరించి ఐగుప్తుని వారి హృదయములోనికి తెచ్చుకోవడం వల్ల వారు కనాను దేశానికే చేరలేకపోయారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, రక్షించబడి మారు మనసు పొంది లోకములో నుంచి దేవుడి దగ్గరికి వచ్చి మరలా దేవుడి దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళామ్మా, మనం పరలోకాన్నే కోల్పోతాం. పరలోకం కోల్పోతే నష్టం ఏంటి అనుకుంటున్నావా? ఇప్పుడు కనపడదు. ఈరోజు చాలామంది దేవుడిని వదిలేసి లోకంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ లోకం వరకు లాభసాటిగా కనపడుతుంది, లోకం వరకు లాభసాటిగా కనపడుతుంది. కానీ ఈ లాభసాటి ఎంతసేపు ఉంటుందో తెలుసా? నువ్వు బ్రతుకున్నంత వరకు ఉంటుందేమో, కొద్ది కాలం ఉంటుందేమో. కానీ నువ్వు పోగొట్టుకునేది పరలోక రాజ్యాన్ని, అంటే నిత్య జీవాన్ని, ఎప్పటికీ ఉండే రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. అలాంటి సుఖ సంతోషమైన జీవితాన్ని పోగొట్టుకుంటే ఇంకెప్పటికీ తిరిగి తెచ్చుకోలేమండి. అందుకనే ఈ లోకంలో మనం ఏది పోగొట్టుకున్నా పర్లేదు, కానీ దేవుణ్ణి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు. ఆ దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో వారు మాత్రమే నిత్యత్వంలో ఆయనతో కూడా కలిగి ఉంటారు. ఆయన్ని విడిచిపెట్టిన వారెవ్వరూ కూడా ఆయనతో ఉండే అవకాశం లేదు. అలాంటి వారందరూ కూడా ఆ అగ్ని గంధకాల మండు గుండములో పాలు పొందేవారు ఉంటారు. కాబట్టి రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మన హృదయములో ఐగుప్తు అనే లోకం మనలోనికి రాకున్నట్లుగా చూసుకో. లోకంలో నుండి ఏది మనలోనికి వచ్చి మన నాశనము చేయకూడదు. ఒకవేళ లోకములో ఉన్నవి మన హృదయంలోకి వచ్చిందనుకోండి, మనం నాశనం అయిపోతాం. ఆత్మీయంగా ఎదగవలసిన దానికి బదులుగా శరీరానుసారిగా పరిపూర్ణమయ్యి ఈ లోకంలో శరీరానుసారులుగానే మరణిస్తాం. శరీరానుసారంగా మరణించిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. కారణం ఏంటో తెలుసా? శరీర సంబంధులైన వారెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి చేరరట. ఆత్మ సంబంధులైన వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని చేరుతారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆత్మ సంబంధమైన మనుషుల వలె జీవించి మనలో దేవుణ్ణే ఉంచుకొని లోకం మనలోనికి రాకుండా చూసుకొని ఆత్మీయంగా దేవుళ్ళో జీవించేలాగిన ప్రభు మనందరికీ సహాయం చేయను.
ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మమ్మల్ని సమకూర్చి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 39వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, మన పితరులు ఇతన్ని త్రోసివేసి వీరు ఐగుప్తునకు తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారైరి అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలీలు సముద్రములో మేఘములో వారు బాప్తీసం పొంది అరణ్యములోనికి వారిని తీసుకొని వచ్చి ప్రభువా, వారిని పోషిస్తున్నప్పటికీ కూడా ఐగుప్తు అనే ఈ లోకములో ఉన్న ఆచారాలు, లోక సంబంధమైన సంతోషాలు, లోక సంబంధమైన ఆనందాలను పొందాలని వారి హృదయం ఎప్పుడు లోక సంబంధమైన వాటి వైపే తిరిగిందే తప్ప ఆత్మీయంగా నీకులో జీవించాలనే ఆశలు, కోరిక వారికి లేకపోయింది. మీరు చెప్పినట్లుగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో వారికి తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని విడిచిపెట్టను అని మీరు జ్ఞాపకం చేసినారు. నిజమే ప్రభువా, అనేక సార్లు మా పితరుల కంటే మేమేమీ గొప్పవారమేమీ కాదు. అనేక సార్లు మేము కూడా లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, పాప సంబంధమైన వాటిని, లోక సంబంధమైన ఆచారాలని, పద్ధతుల్ని అవలంబించాలని మా హృదయంలో కోరికని కలిగి ఉండి ఎన్నోసార్లు ప్రభువా నీకు దూరమయ్యి, లోకానికి దగ్గరయ్యి, చెయ్యరాని పాపములు చేసి నిన్ను దుఃఖపెట్టి బాధ పెట్టిన వారు. మా పితరుల కంటే మేమేమీ గొప్పవారమేమీ కాదు. అయితే నువ్వు కరుణా సంపన్నుడవైన దేవుడివి. నీ దగ్గరికి అయినప్పటికీ తిరిగి నీ దగ్గరికి వస్తే నువ్వు సరిచేసి మరలా నువ్వు బాగు చేయగలిగిన దేవుడివి. అందుకనే ఈ రాత్రి మరలా నాతో మాతో మీరు మాట్లాడినారు. ఏ ఐగుప్తు అనే లోకం మా హృదయంలోనికి వచ్చిందో, ఎలాగ మేము ఉన్నామో ఇప్పటికైనా దాన్ని విడిచిపెట్టి మేము ఆత్మీయంగా నీలో జీవించాలని మరొకసారి మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. నీలాంటి మంచి దేవుడు ఎక్కడ ఉన్నారు తండ్రి, మా మేలు కోరే దేవుడు ప్రభువా. అందుకనే ఈ చివరి దినాలలో లోకమనే పాపం మా హృదయంలోనికి రాకుండా నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని మేము పాపము చేయకుండా ఉండడానికి జీవము కలిగిన జీవవాక్యమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఎన్నోసార్లు నీ వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా నీ వాక్యమును నా హృదయములోనూ మా హృదయములోనూ పెట్టుకోకుండా దేవా వాక్యాన్ని తృణీకరించి లోకములో ఉన్న శరీర సంబంధమైన వాటిని మేము కోరుకొని తుచ్చమైన వాటిని ఆశించి ఎన్నోసార్లు నీకు దూరమైన వారు తండ్రి, నిన్ను బాధ పెట్టిన వారు క్షమించండి ప్రభువా. మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆత్మానుసారముగానే ప్రారంభించాం, ఆత్మానుసారంగానే ముగించే వరకు మాకు మీ శక్తిని, మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ నుండి మమ్మల్ని ఏది దూరం చేయకున్నట్లుగా కాపాడండి. మా శక్తి చేత, మా భక్తి చేత అయితే మేము జీవించలేము ప్రభువా. మీ ఆత్మశక్తి వల్ల మాత్రమే జీవించగలుగుతాం. అందుకని మీ పరిశుద్ధాత్మీయ శక్తిని అనిత్యము మమ్మల్ని నడిపించేదిగా, మమ్మల్ని కాపాడేదిగా, మమ్మల్ని భద్రపరిచేదిగా తండ్రి మాతో ఉంచండి. దేవ మా చుట్టూ ఒక కంచి, ఒక కాపుదలను మాకు అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ నుండి మమ్మల్ని ఏదీ దూరం చేయకున్నట్లుగా, ఈ లోకములో ఉన్నది ఏదీ మేము ఆశించుకున్నట్లుగా స్థిరమైన వాటిని కోరుకునేవారమే తప్ప అస్థిరమైన వాటిని కోరుకునేవారం కాకున్నట్లుగా కాపాడండి, సహాయం దయచేయండి. ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల బట్టి వందనాలు. పేరు పేరున వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక అవసరతలను కూడా తీర్చండి. అలాగే తండ్రి, ఈ సమయంలో మరి దేవని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగాను భౌతికంగాను వారిని ఆశీర్వాదానికి, దీవెనకు దేవ వారిని బలపరచండి, సహాయం దయచేయండి. అలాగే సరీష్మను కూడా మా మధ్య తీసుకొచ్చినందుకు వందనాలు. ఇంతవరకు తన చదువులో సహాయం చేసి దూర ప్రాంతాల్లో మీరు తోడుగుండి దేవా
మరి నీ సన్నిధికి రాగలుగుట్లో బిడ్డకి సహాయం చేసినందుకు కూడా వందనాలు. తన్ను కూడా ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి. ఇలాగూ ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున వారిని మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి వారిని వారి కుటుంబాలని మీరే బలపరిచి స్థిరపరచమని మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా కొరకే తిరిగి రానయ్యన్న యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.